స్వాగతం పిల్లలు. ఇది ఆహార అరణ్యం, ఒక మాయాజాలపు అడవి. ఇక్కడ మనం చాలా ప్రత్యేకమైన స్నేహితులను కలుసుకోబోతున్నాం. ఓహో, తినే పదార్థాలు మాట్లాడతాయా? అది ఎలా సాధ్యం? మన ఆరోగ్యాన్ని కాపాడే ఈ సహజ ఆహారాలు ఎంత ముఖ్యమైనవో చెప్పటానికి వాటికి ప్రత్యేక శక్తి ఉంది. చూద్దాం, మొదటి స్నేహితుడు ఎవరో. హాయ్ పిల్లలు, నేను బెర్రీ బుష్. నా పండ్లు నిన్ను ఆరోగ్యంగా ఉంచుతాయి, విటమిన్ సితో నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంటే జలుబు రాకుండా అడ్డుకుంటాయా? అవును, ఇంకా నా లోపల ఫైబర్ కూడా ఉంది, ఇది నీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. చూశారా పిల్లలు? రోజూ కొద్ది బెర్రీలు తింటే మన ఆరోగ్యం మెరుగవుతుంది. హలో పిల్లలు, నేను మైటీ మష్రూమ్. నా వల్ల మీ ఎముకలు బలంగా ఉంటాయి, ఎందుకంటే నేను విటమిన్ డి ఇస్తాను. మీరు ఎక్కడ పెరుగుతారు? నేలలో పెరుగుతాను. నీరు, తేమ మరియు చీకటిలోనే నాకిష్టం. మష్రూమ్లను కూరల్లో, సూప్లలో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది. నమస్తే పిల్లలు, నేను గ్రైనీ గ్రాండ్పా. నేను శరీరానికి ఎనర్జీ ఇస్తాను ఎందుకంటే నాలో ఫైబర్, ఐరన్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరెక్కడ ఉంటారు? నేను గోధుమలు, ఓట్స్ మరియు బ్రౌన్ రైస్ రూపంలో ఉంటాను. ఇవి తింటే ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది, రోజంతా చురుగ్గా ఉండా. హలో, నేను నట్టి నిషా. నాకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన ఫాట్స్ ఉంటాయి. అవి ఎందుకు అవసరం? నీ మెదడుకు మిగిలిన శరీరంతో పోలిస్తే ఎక్కువ ఎనర్జీ అవసరం. అందుకే నన్ను తింటే మెదడు వేగంగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లే ముందు చెరుకుతో పాటు కొన్ని గింజలు తింటే మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. నమస్తే పిల్లలు, నేను లీఫీ లత. నా వల్ల నీకు ఐరన్, కాల్షియం మరియు విటమిన్ కే లభిస్తాయి. ఐరన్ ఎందుకు అవసరం? రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి. పిల్లలు, ఇప్పుడు మీరు ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తెలుసుకున్నారు. రోజూ పండ్లు, కూరగాయలు, గింజలు, పూర్తి ధాన్యాలు మరియు ఆకుకూరలు తినండి. ఇప్పటి నుంచి హెల్దీ ఫుడ్ తింటాం.